సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి గారు బెయిల్ పిటిషన్ వేశారనమాట. తనని అరెస్ట్ చేయబోతున్నారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఏసీబీ కానీ సిట్ కానీ ఏదో రకంగా మద్యం విక్రయాలలో ముడుపులు అవకతవకల మీద విచారణ జరుగుతుంది ఒక కేసు విషయంలో. ఆ కేసులో తనని అరెస్ట్ చేస్తారు, బెయిల్ ఇప్పించండి ముందస్తుగా యాంటిసిపేటరీ బెయిల్ అని ఆయన అడిగినప్పుడు ఇక్కడ మీకు ఒక కీలకమైన విషయం అన్నమాట. మనం ఈ మద్యం విక్రయాలకు సంబంధించిన పిటిషన్లు విచారణ వస్తున్నప్పుడు చెప్తున్నది, ఒక కేసుకి ఎంత ఎక్స్ట్రా తీసుకున్నారు అంటే 50 నుంచి 60 రూపాయల దాకా అన్నారు కదా. ఒక కేసుకి 50 నుంచి 60 రూపాయలు ఎక్స్ట్రా తీసుకోవడం అనేది అప్పుడే కాదు, ఇప్పుడు జరగడం లేదా అని కూడా చాలాసార్లు అడిగాను. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక కీలకమైన అప్డేటు స్టేట్ గవర్నమెంటే అఫిడవిట్ దాఖలు చేసింది. అందులో ఏంటంటే ఈ దినం ప్రకారం కేసుకి 50 నుంచి 60 కాదట, 150 నుంచి 600 రూపాయలట. చూసారా, అంటే 50 నుంచి 60 అయితే ఈ జరిగింది అని చెప్తున్నటువంటి స్కామ్ విలువ చాలా తప్పుతుంది. కేసుకి ఎంత వసూలు చేశారు ఎక్స్ట్రాగా అనేది కనుక మనం పెంచితే ఈ స్కామ్ విలువ కూడా పెరుగుతుంది కదా, చెప్పొచ్చు కదా అనే ఇది అందరికీ అర్థమైపోయినట్టుంది. అంటే దీన్నే కదా డేటా అనేది, డేటా మానిపులేషను. ముందు జరిగిన ప్రచారం ఏంటి, కేసుకి 50 నుంచి 60. ఇప్పుడు చూడండి 150 నుంచి 600 రూపాయలు. ఇప్పుడు లెక్క సరిపోద్ది అనమాట. మేబీ 1,00,000 కోట్ల దాకా కూడా ఈ కుంభకోణం విలువని, జరిగింది అని చెప్తున్న కుంభకోణం విలువని 1,00,000 కోట్ల దాకా తీసుకెళ్ళచ్చు ఈజీగా. ఎలా అంటే ఇప్పుడు కేసుకి 30 నుంచి 50 అంటే ఎన్ని కేసులు అమ్మినా కూడా వాళ్ళే ఒక లెక్క చెప్పారు. అమ్మినా కూడా మొత్తం మీద చూసినా కూడా చాలా అంటే జరిగింది అని చెప్తున్నటువంటి అవినీతి విలువ చాలా తక్కువగా ఉంది. అందుకనే 2,500 కోట్లకే పరిమితమైంది. ఇప్పుడు 150 నుంచి 600కి మార్చారనుకోండి, ఏది అసలు కేసుకి సంబంధించినటువంటి కేసు అంటే ఈ మద్యం సీసాలు ఉండే కేసుకే ఎన్నో ఉంటాయి, దాని విలువ ఎంత అనేది కనుక నిజంగా లెక్క కట్టినప్పుడు ఈ 150 నుంచి 600 ఇంకా పెంచాలా కూడా మళ్ళీ అప్డేట్ చేస్తారేమో. అఫిడవిట్ ప్రకారం కనపడినటువంటి విషయం అన్నమాట ఇది. ఇది చాలామంది గుర్తించరు, రాబోయే రోజుల్లో మీకు తెలుస్తుంది ఇది. అదేంటి, ఏప్రిల్ 21, 2025 ముందు దాకా కేసుకి ఇంత ఎక్స్ట్రా వసూలు చేశారని చెప్పిన వాళ్ళు, ఏప్రిల్ ఈ 30 తర్వాత అంతా మారిపోయింది ఏంటి ఇంత ఎక్స్ట్రాగా అని. ఇవన్నీ ఏంటంటే ఇక్కడే ఒక లూప్ హోల్ కూడా ఉందన్నమాట. మీరు నిన్న మొన్నటి దాకా కేసుకి 50 ఎక్స్ట్రా తీసుకున్నారన్నారు, ఇప్పుడేమో 150 అంటున్నారు, రేపొద్దున 600 అంటారు, ఆ తర్వాత 2,000 అంటారు కేసుకి ఎక్స్ట్రా తీసుకుంది. దీనికి ఆధారం ఏంటి అని కోర్టులు కనుక ప్రశ్నించడం మొదలు పెడితే అప్పుడు ఈ కేసు ఎంత తొందరగా నీరు గారిపోతుందో అర్థమవుతుంది. ఈ కేసు బలంగా నిలబడాలి అంటే ఏంటంటే నిజంగా మనం నిందితుల్ని పట్టుకోవాలి అని ఒక పొలిటికల్ ప్లస్ ఎథికల్ విల్ కనుక ఉంటే ఏం చేస్తారంటే, ఈ నాణ్యత లేని మద్యం తాగి చనిపోయిన వాళ్ళ పోస్ట్ మార్టం రిపోర్ట్లను ఆధారంగా చేసుకొని అప్పుడు అమ్మింది కేవలం ప్రభుత్వం మాత్రమే కాబట్టి ప్రభుత్వంలోని పెద్దల్ని మనం దోషులుగా నిలబెట్టవచ్చు. అది వదిలేసి ఇది పొలిటికల్ విల్తో సాగుతుంది కాబట్టి ఈ ఆరోపణ సాగుతుంది. మనకు ఒక మంచి బలమైన హింట్ ఇచ్చింది అనమాట ఈ దినం. 50 నుంచి 60 కాదు కేసుకి తీసుకుంది, 150 నుంచి 600 అంటే ఈరోజు ఈ దినం చూడండి, మీకు అర్థమైపోతుంది. బై.